Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan and IT Minister Nara Lokesh visited Kolkata village of Me Too family of Marathi Murali Nayak, a 25-year-old soldier from Andhra Pradesh who has killed in a cross border. Shelling at the line of control, the leaders offered their condolences and paid tribute to the bravery soldiers' sacrifice. IT and Education Minister అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరం కూర్చొని మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటూ ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్-ఏ తోయిబా లేదా జైషే మహమ్మద్ తీవ్రవాదులందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీజ్ ఫైర్ని దయచేసి మనం ఎవరు నమ్మటం. సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు. వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళకొచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన 3 గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ని వైలేట్ చేశారు. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒప్పందాలు ఉండాలని కోరుతున్నాం. దాని తగ్గట్టుగా మనందరం దేశానికి, దేశ నాయకులకి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం బలం ఇవ్వాల్సిన సమయం. అందుకని మీ అందరూ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తహతాలు ఆడుతూ వచ్చారు. అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు. IT and Education Minister అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరం కూర్చొని మేము ముగ్గురు కూర్చొని ఇందాక we have extended our unconditional support to the Honorable Prime Minister. Murali's family, the state government, under the directions of our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu ji, has announced an ex gratia of 50 lakh rupees. We will provide 5 acres of land, farmland, and for them to build a house in an urban area. We'll give them, the family, 300 square yards. In addition to that, since he's the only child, for his father, the government has decided to give a government job. The final rites are taking place in their private land. We have decided to erect a memorial in the private land, and government in the district headquarters will also keep a statue of Murali Nayak. He is not only an inspiration for this generation, he is an inspiration for generations to come, and we will stand by this family. There is a specific request that this village, the Tanda, be named after him. The Sarpanch has come and given us a resolution. We will also take it up positively. The Honorable Revenue Minister is also with me. We will take it up seriously, and we will also rename the village on the name of Murali Nayak.
So we stand by our armed forces, we stand by every soldier who has left their family behind to protect our great motherland. Today we are all able to stand here because of their protection, and we should never forget this. So if media has any questions, I'm willing to answer this. No, the ceasefire happened on the specific request of Pakistan. They couldn't take the onslaught by the Indian armed forces. They specifically asked for it. It is very unfortunate that last night again they violated the ceasefire. It is not fair. India has never wanted a war. India has never killed any innocent people. It is Pakistan that unprovokedly is attacking Indians, killing Indians, and we will not let it go that easy. So we all hope, of course, ceasefire will stand strong. As Indians, we are always peace-loving, but that doesn't mean we are incompetent, incapable of protecting our citizens and our motherland. We stand by it. We have extended our unconditional support to the Honorable Prime Minister